అలాగే పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్. కోర్స్ ఆర్సీబీ అంటే అగ్రెసివ్ టీమ్ అనే పేరు ఎప్పటి నుంచో ఉంది. అండ్ లాస్ట్ టైంతో అది మరింత బలపడింది. ఇక రన్ కింగ్స్ చేజింగ్లో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అనే అభిప్రాయాలు లేకపోలేదు. అండ్ నెక్స్ట్ చూస్తే వాళ్ళ బలహీనతలు ఎలా ఉన్నాయి మరి. బౌలింగ్ స్థిరత్వం లేకపోవడం. బ్యాటింగ్ ఆర్డర్ చాలా సూపర్ ఉన్నప్పటికీ కూడా బౌలింగ్లో మాత్రం కొంచెం తడబడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే మిడిల్ ఆర్డర్ గందరగోళంగా ఉండడం ఒక రీజన్. అలాగే స్పిన్ విభాగంలో కొంత లోటు కనిపిస్తుంది అనే అభిప్రాయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఒక్కసారి టీంలో కీలకమైనటువంటి ప్లేయర్స్ ఎవరు అనేది చూస్తే కోర్స్ ద స్టార్ ప్లేయర్ బ్రాండ్ ఆఫ్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ మనకు కనిపిస్తున్నాడు. 600 స్కోర్ చేశాడు. మొత్తం ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక రజత్ పటిదార్ మనకు కనిపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ కోర్స్, అలాగే ఫిల్ సాల్ట్ కనిపిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్. మొత్తం చాలా కీలకమైనటువంటి ఫాస్ట్ బౌలర్స్తో కూడినటువంటి విధ్వంసకర బ్యాటింగ్తో కూడినటువంటి టీం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే స్పిన్ లోటు కొంత ఆర్సీబీని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్లు స్టార్టింగ్లోనే వెళ్ళిపోతే, అంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మరి మిడిల్ ఆర్డర్ ఎంతవరకు నిలబడగలుగుతుంది అనే ప్రశ్నలు కొంత ఆర్సీబీని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వీటిలో మీకు ఏమనిపిస్తుంది? ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మీరు మాతో మీ అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇక్కడ ఈ ఇరు జట్టుల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రత్యేకతలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఒక్కొక్క ఈ రెండు టీమ్స్లోనూ మేజర్ హైలైట్స్ మనం చూస్తే విరాట్ కోహ్లీ కోర్స్ హైలైట్ ఆఫ్ ఆర్సీబీ మనం చూడొచ్చు. 15 మ్యాచ్ల్లో 600 పరుగులు చేశాడు. అలాగే కోహ్లీ బెస్ట్ స్కోర్ ఈ సీజన్లో 105 నాట్అవుట్, అది కూడా. సో చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తూనే జట్టుని ఒంటి చేత్తో ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్స్ వరకు నడిపించగలిగినటువంటి ఆటగాడిగా మనం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్థిరమైనటువంటి చాలా బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ప్లేయర్గా మనకి మంచి పేరు ఉంది. అలాంగ్ విత్ కోహ్లీ ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. 15 మ్యాచ్ల్లో 26 వికెట్లు పడగొట్టినటువంటి రికార్డు ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ తరపున లీడింగ్ వికెట్ టేకర్. అట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో స్వింగ్తో, డెత్ ఓవర్స్లో యార్కర్లతో ఆపోజిట్ టీమ్ని బాగా ఇబ్బంది పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన అని చెప్పుకుంటే 23 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మరి ఈరోజు ఫైనల్లో మరో 3 వికెట్లు తీస్తే రబడని దాటి పర్పుల్ క్యాప్ కూడా సొంతం చేసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక రజత్ పటిదార్ మిడిల్ ఆర్డర్లో చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో ఆర్సీబీని ఎన్నోసార్లు విజయ తీరానికి చేర్చాడు. ఇక క్వాలిఫైయర్ 1లో గుజరాత్పై కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను ఒంటి చేత్తో ఆర్సీబీ వైపు తిప్పేశాడు, అందులో ఎలాంటి డౌట్ లేకుండా. ముఖ్యంగా స్పిన్నర్స్ మీద ఇతను కొట్టిన సిక్సర్స్ ఈ సీజన్కే హైలైట్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక జీటీ విషయానికి వస్తే, సో మేజర్ ప్లేయర్స్ స్ట్రెంగ్స్ మనం చూస్తూ వస్తున్నాం. ఇక జీటీ విషయానికి వస్తే శుభ్మన్ గిల్ సీజన్లో 15 మ్యాచ్ల్లో ఏకంగా 722 స్కోర్ సాధించాడు. హైలైట్గా చూస్తే కెప్టెన్గా జట్టును బాగా నడిపిస్తున్నాడు అన్నటువంటి మంచి పేరుంది. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై అంత ఒత్తిడిలో కూడా 104 పరుగులు సాధించి ఈరోజు ఫైనల్లో నిలబడడానికి ఒక కారణమయ్యాడు. మరో 55 పరుగులు చేస్తే ఈ సీజన్ హైయెస్ట్ రన్ స్కోరర్గా కూడా నిలిచి ఆరెంజ్ క్యాప్ కొట్టేయగలుగుతాడు. ఇక రబడా మనం చూస్తూనే ఉన్నాం. 16 మ్యాచ్ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా చాలా మంచి బౌలింగ్. ప్రస్తుతం సీజన్లో పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసినటువంటి ప్లేయర్గా, పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ని దెబ్బతీసి గుజరాత్ను ఫైనల్కు చేర్చడంలో చాలా కీలక పాత్ర. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా అతని ఎక్స్ప్రెస్ వేగం ఆర్సీబీ బ్యాటర్లకు పెద్ద సవాలనే ఖచ్చితంగా చెప్పాలి. వాటితో పాటు ఇక సాయి సుదర్శన్ 16 మ్యాచ్ల్లో 710 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధికంగా 8 హాఫ్ సెంచరీలు నమోదు చేసి చాలా బ్యాలెన్స్డ్ ప్లేయర్ అని ఒక మంచి పేరుంది. అట్ ది సేమ్ టైం గిల్తో కలిసి గుజరాత్కు చాలా పటిష్టమైనటువంటి పార్ట్నర్షిప్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక వరుసగా మనం చూడొచ్చు. ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పేదే ఉంది. మొత్తం రికార్డ్స్ బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఓవర్ 7,200 ఓడిఐ రన్స్తో ఇప్పటికీ చేజింగ్లో చాలా క్లియర్గా తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
ఆన్ అన్ యావరేజ్ అబోవ్ 67 ఉంది యావరేజ్. అలాగే 20 సెంచరీస్తో ఇప్పటి వరకు తన రికార్డ్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఓడిఐస్లో సక్సెస్ఫుల్ చేజెస్ ఉన్నాయి. ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ టు స్కోర్ ఓవర్ 6,000 రన్స్ ఇన్ ద సక్సెస్ఫుల్ ఓడిఐ రన్ చేజ్. సో తన రికార్డ్ని బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. ఇక T20s విషయంలో మనం చూస్తూనే ఉన్నాం, 80కి పైగా T20 చేజెస్ ఆడాడు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగిన ఒక హై ప్రెషర్ సిచ్యువేషన్స్లో కూడా బ్యాలెన్స్తో రన్స్ చేయగలిగినటువంటి రికార్డు ఉంది. అలాగే 300+ రన్ చేజెస్ కూడా ఉన్నాయి ఓడిఐస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తం 120కి పైగా నంబర్స్ని మనం చూసాం, కంట్రీస్ని చేజింగ్లో కొట్టినటువంటి ఘనత ఉంది. సో ఓవరాల్గా చూస్తే మంచి పర్ఫార్మెన్స్లో ఇరు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్తో, చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్తో, ముఖ్యంగా ఓపెనర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నటువంటి టీమ్స్ రెండు కూడా. ఇది వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్గా ఉండబోతుంది. ఒకవేళ కనుక ఏ టీం అయినా సరే, ఇటు చేజింగ్లో ఉన్నదైనా సరే, లేదంటే మొదట బ్యాటింగ్ చేసేవాళ్ళైనా సరే, ఓపెనర్స్ కనుక మొదటి 3 వికెట్లు కనుక పోయాయంటే, మొదటి 2 లేదా 3 వికెట్లను కోల్పోయిందా వెంటనే తర్వాత కష్టం అనేటువంటి అభిప్రాయాలు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ సీన్ ద హిస్టరీ. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిలో ఎవరు గెలవచ్చు అండ్ మీ ఫేవరెట్ టీం ఏంటి? సో ఎవరికి ఏది కలిసి రాబోతుంది? జీటీకి హోమ్ గ్రౌండ్ కలిసి రాబోతుందా, లేకపోతే గతంలో ఆల్రెడీ కప్ సాధించున్నటువంటి బెంగళూరు ఈసారి మరొకసారి అదే ఊపుతో ఫైనల్ దాకా వచ్చింది, ఇప్పుడు కప్పు గెలవబోతుందని మీరు అనుకుంటున్నారా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్లో? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అండ్ మీరు చూస్తున్నారు నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పటికే టాటా ఐపీఎల్ 2026కి సిద్ధమైపోయింది. ఈరోజు హోమ్ గ్రౌండ్ నిండబోతోంది. జీటీ అభిమానులు ఖచ్చితంగా ఈరోజు డామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాయంత్రం జరగబోతున్నటువంటి మ్యాచ్కి ఇప్పటి నుంచే హంగామా మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అక్కడ అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. టికెట్స్ దొరకడం లేదని చెప్తున్నారు. అండ్ ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ మరింత రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది టీఆర్పీ రేటింగ్స్లో కూడా అంటూ అంచనాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ అభిమానులు హోమ్ గ్రౌండ్లో హోమ్ టీమ్ ఆడుతున్నటువంటి ఈ మ్యాచ్కి చాలా పెద్ద ఎత్తున అటెండ్ అవుతున్నట్లుగా కనపడుతుంది. అండ్ యూ కెన్ సీ ఇప్పటికే స్టేడియం బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు మ్యాచ్ బిగిన్ అవుతుందా అని చెప్పేసి టీవీలకు అతుక్కుపోవడానికి అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దట్టు అఫ్కోర్స్ సండే వీకెండ్ టైం, అందులోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. 2 బలమైనటువంటి టీమ్స్, గుజరాత్ ఒక పక్క, బెంగళూరు ఒక పక్క, డిఫెండింగ్ ఛాంపియన్ ఒక పక్క, మరో పక్క చాలా బలంగా ఆడుతూ గట్టి పోటీ ఇవ్వగలిగినటువంటి హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి టీం మరోవైపు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ టుడేస్ మ్యాచ్?